ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన వారందరికీ టిట్కో గృహాలు ఇస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయండి. సమావేశంలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే. గృహాలు పొందిన వారు టిట్కో గృహాల్లో చేరండి, లబ్ధిదారులను కోరిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. వేలూరులో ఈతర బ్రహ్మానందం మృతి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. పట్టణంలో చోరీలు చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన అర్బన్ పోలీసులు 6,55,000 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. శబరిమలలో చిలకలూరిపేట అయ్యప్ప స్వామి మాలధారులు బస్సు బోల్తా, 20 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సాక్షిగా విద్యార్థులకు ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని, కేవలం 10 రోజుల్లో 25 లక్షల సొంత నిధులతో 25 కంప్యూటర్లు, రివాల్వింగ్ చైర్స్, పుస్తకాలు, వాటిని పెట్టుకోవడానికి ర్యాక్లు అందించి విద్యార్థులకు ప్రతిపూట ఆనందాన్ని అందించారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన స్థానిక శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించిన కంప్యూటర్లు, చైర్స్, పుస్తకాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎంవి కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లతో కలిసి అందించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యంతో చదవాలని, అబ్దుల్ కలాం, అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులతో పాటు ఐఏఎస్ కృష్ణతేజ, కలెక్టర్ కృతికా శుక్ల వంటి వారిని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. అమ్మ నాన్న ఆస్తులు లేకపోయినా సరిగా తిండి తినకుండా మీ చదువుల కోసం తపన పడుతుంటారనే నిజాన్ని ప్రతి విద్యార్థి గుర్తించాలన్నారు. మాట ఇస్తే నిలుపుకునే నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు పొందారని, ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని పత్తిపాటి తెలిపారు. మొన్నటికి మొన్న ఆంధ్ర మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి సరైన రోడ్డు లేదని చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారన్నారు. విద్యార్థులు అడిగిన వెంటనే అందిస్తేనే వారి విద్యాభ్యాసం బాగుంటుందనే గొప్ప ఆలోచనతో పవన్ కళ్యాణ్ 10 రోజుల్లోనే చెప్పిన విధంగా అన్ని అందజేశారని పత్తిపాటి పేర్కొన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ నేర్పేందుకు త్వరలోనే ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామని కలెక్టర్ చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్ తేజ, ఎంబీఓ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రత్న జ్యోతి, చైర్మన్ పిల్లి ధనలక్ష్మి, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పేరెంట్స్, టీచర్స్ మెగా ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రావటం, ఆ రోజు 25 కంప్యూటర్లు ఇస్తానని ఏదైతే చెప్పారో, లైబ్రరీకి కావాల్సిన బుక్స్, ర్యాక్స్ కావాలని ఏదైతే ఇస్తామని చెప్పారో, 10 రోజులు తిరక్క ముందే 25 కంప్యూటర్స్తో పాటు, రివాల్వింగ్ చైర్స్తో పాటు ర్యాక్స్, బుక్స్ని ఈరోజు పంపించి ఈ యొక్క శారదా హై స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దానికి మా కలెక్టర్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు, కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి ఒక శారదా హై స్కూల్కి అందించడం జరిగింది. అంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 10 రోజుల్లోనే ఇమ్మీడియట్గా వారి సొంత నిధులతోటి ఈరోజు ఇక్కడికి ఇవ్వటం, సుమారు 25 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి కంప్యూటర్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, బుక్స్ కానీ అందించడం జరిగింది. ఎందుకంటే వారు ఏదైతే మాట అన్నారో ఆ మాటని ఎక్కువ రోజులు గడిస్తే కూడా బాగుండదని 10 రోజుల లోపలే డెలివరీ చేయటం జరిగింది. ఆ విధంగా మేము చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున, శారదా హై స్కూల్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా లోకేష్ బాబు నాయకత్వంలో కూడా విద్యలో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఒక కొత్త ఒరవడి భవిష్యత్తు పిల్లలకు ఉండాలి, విద్యార్థులకి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి. చంద్రబాబు గారు ఏ విధంగానైతే తెలుగు జాతి ఎక్కడున్నా ఫస్ట్ ఉండాలంటారు, లోకేష్ బాబు కూడా అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి పిల్లలు నెంబర్ 1 స్థానానికి ఉండాలి. ఈ దేశము పక్కది మరొక దేశంలో కానీ ఎక్కడైనా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని
ఆకాంక్షిస్తూ అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి, ఫుడ్ మెనూ దగ్గర నుంచి, కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ స్కూల్లో గదులు కావచ్చు, కాంపౌండ్ కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఏది లోటు ఉన్నా ఆ స్కూల్కి వెంటనే శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. చిలకలూరుపేటకు ఆ విధంగా ఇప్పటికే దాదాపు 7 crores వరకు చిలకలూరుపేట నియోజకవర్గం వరకు ఇచ్చారు. నిధులు లేకపోయినా కూడా ఇచ్చారు. ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ. నా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి పిల్లలకి ఏ లోటు ఉండకూడదు. కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీదనే పెట్టాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో లోకేష్ బాబు గారు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం, దానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి ఆలోచన, మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు చెప్పిన వెంటనే 25 కంప్యూటర్లు ఇచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం అని తెలియజేస్తూ ఈ నియోజకవర్గం తరఫున వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చే ప్రముఖ ఆసుపత్రులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని పేదల ఆరోగ్య రక్షణకు పత్తిపాటి ఫౌండేషన్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన పత్తిపాటి శంకరకంటి ఆసుపత్రి, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సంయుక్తంగా పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 40వ ఉచిత మెగా కంటి గుండె వైద్య శిబిరం గోడ పత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. పురుషోత్తమ పట్నంలోని శ్రీ షిరిడి సాయి మందిర ప్రాంగణంలో 21వ తేదీన నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న పత్తిపాటి శంకరకంటి ఆసుపత్రి, రమేష్ హాస్పిటల్ కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. పత్తిపాటి ఫౌండేషన్ పేదల కోసం నిర్వహిస్తున్న 40వ ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు సహకరించేందుకు ముందుకొచ్చిన శంకరకంటి ఆసుపత్రి, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నిర్వాహకుల్ని పత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న గొప్ప ఆశయంతో తన జీవితాన్ని త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతి అజరామని ప్రతిపాటి కొనియాడారు. మనకంటూ ఒక రాష్ట్రం ఉండాలని దృఢ సంకల్పంతో ఆయన చేసిన పోరాటం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని పత్తిపాటి తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక సంజీవిని గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు. నేను ఎందుకు సంజీవిని అంటున్నానంటే, ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికీ 40 క్యాంపులు నిర్వహించడం అంటే ఎంతో వ్యయ ప్రయాసంతో కూడిన కార్యక్రమం. ఇదంతా కూడా హార్దికంగా అన్ని విధాలుగా కూడా. ఆ నేపథ్యంలో రేపు పురుషోత్తపట్నం మన చిలకలూరుపేట దత్త సన్నిధి బాబా గారి దేవస్థానం నందు పేరెన్నిక గాంచిన హాస్పిటల్, రమేష్ హాస్పిటల్, 37 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన హాస్పిటల్. ఆ హాస్పిటల్ వారు మరియు శంకర్ నేత్రాలయ వారు ఆర్టు సంబంధించిన, గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేసి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వారందరికీ కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు అన్నగారు ద్వారా అవసరమైన వారికి, ఆపరేషన్ అవసరమైన వారికి LOCలు కూడా ఇప్పించి ఉచితంగా గుండె ఆపరేషన్లో ఎంతమందికి ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన టెస్టులకు వచ్చి అందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయబడతాయి. అదేవిధంగా అదే రోజు శంకర్ నేత్రాలయ వారిచే మరలా కూడా ఇంటి వద్దకే వైద్యం అనే కార్యక్రమం అన్నగారు ఈ మధ్య ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు మేము పత్తిపాటి గార్డెన్లో పెట్టేవాళ్ళం. అవి కాకుండా ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రజలు స్లమ్ములో ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, ముస్లిమ్స్ కానీ, అక్కడ యాదవులు కానీ, అన్ని రకాల పద్మశాలీలు కానీ, అన్ని రకాల సంబంధించిన కమ్యూనిటీస్ అక్కడ ఉన్నాయి. వారందరికీ కూడా నెలవుగా ఉంటుంది బాబా గారి గుడి. ఆ గుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 21వ తారీఖు ఆదివారం రోజున ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మరియు శంకర్ హాస్పిటల్, ఈ 2 హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్, పేరెన్నికనించిన హాస్పిటల్స్, ఈ 2 హాస్పిటల్స్ అక్కడికి అన్నగారు కార్పొరేట్ వైద్యాన్ని చిలకలూరుపేటకి తీసుకొచ్చిన ఘనత అన్నగారిది. మీరందరూ కూడా గమనించాలి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఏదో నేను చెప్పుకోవటానికి ఇప్పుడేం ఎలక్షన్ లేవు, ఇంకోటి లేవు. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు. నా నియోజకవర్గంలో ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో పిల్లలు చూడక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. వారందరికీ కూడా ఆ ఇంటికి పెద్ద దిక్కులాగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్నగారికి అవసరమైన సమయంలో మనందరం అండగా నిలబడదామని నేను మరీ కోరుకుంటూ నీకు అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మదర్ తెరిసా గారు చెప్పినట్టు, ప్రార్థించే పెదవుల కన్నా చేతునిచ్చే చేతులు మిన్నని నియోజక ప్రజలందరికీ అనేక రకాలుగా అంటే వస్తు రూపేణ, ధన రూపేణ, మాట రూపేణ
అనేక సేవలు చేస్తున్న ప్రతిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అని మానవులకు సేవ చేసుకుంటే అది మాధవుడికి చేసినట్టే, దేవుడికి చేసినట్టే అని ఒక మంచి సదుద్దేశంతో నాకు తెలిసి 2005 నుంచి కూడా దాదాపుగా అధికారంలో ఉన్నా లేకపోయినా 40 మెడికల్ క్యాంపులు, ఇంద్రియాణం నయనం ప్రధానం, అంటే చూపు ఉంటే అన్నింటినీ మనం చూడొచ్చని, మనకున్న అవయవాలన్నింటికంటే కూడా కళ్ళు ముఖ్యం అని చెప్పి ముందుగా వారు శంకర నేత్రాలయం అనే సంస్థని చిలకలూరిపేట తీసుకొచ్చి దాదాపు అనేక క్యాంపులు, చాలామంది పెద్దలు వృద్ధులు కళ్ళు లేక చూడలేని పరిస్థితికి మన ప్రతిపాటి గార్డెన్స్లో ప్రతిపాటి పుల్లారావు గారి సౌజన్యంతో శంకర హాస్పిటల్ వాళ్ళతోటి కొన్ని వేల మందికి కనుచూపించిన దాత మన ప్రతిపాటి పుల్లారావు గారు. అలానే హార్ట్ ఆపరేషన్స్ ఈ మధ్యలో మన ప్రతిపాటి పుల్లారావు గారు ఒక కొత్త తెచ్చాడు, ఏదంటే ఒక మిషన్. ఆ మిషన్ ద్వారా దాదాపు 7,000 రూపాయలు ఖరీదయ్యే వైద్యాన్ని సున్నాతోటి, అంటే రూపాయి కూడా లేకుండా మా అందరికీ చూయించిన ఘనత ఆయన ప్రతిపాటి పుల్లారావు గారు. ఇటీవల నేను అమెరికా పోయేటప్పుడు అక్కడే నేను టెస్ట్ చేయించుకొని ఆ సర్టిఫికేట్ తోటి నేను అమెరికా పోవడం కూడా జరిగింది. అటువంటి ఎక్విప్మెంట్ని, నాణ్యమైన వసతులు కల్పించి ప్రజలందరికీ తోడ్పడుతున్న ప్రతిపాటి పుల్లారావు గారికి ఆ దేవదేవుడు అన్ని విధాల ఆయనకి ఇంకా మంచి సౌకర్యాలు, మంచి విజయాలు ఇవ్వాలని కోరుకుంటూ రేపు 21వ తారీఖు నాడు ఆదివారం కృష్ణపట్నంలో జరిగే ఈ మెడికల్ క్యాంపుని ప్రజలందరూ ఉపయోగించుకొని వారి చేస్తున్న సేవను అందరూ గుర్తించి వారికి అండదండలుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు మనవి, మరి చిలకలూరిపేట నియోజకవర్గంలో నాకు తెలిసి నేను 27 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్యానికి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చిన శాసనసభ్యులు నేను ఇంతవరకు చూడలేదు. ఒక భగవంతుడిలాగా సామాన్య పేద మనిషిని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేపిస్తూ ఎంతోమందికో ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిలకలూరిపేటకు ఒక ప్రత్యేకతమైన స్థానం ఉంది. అదేంటంటే సారు హాస్పిటల్ వారంలో సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, ఎల్ఓసి అంటే డబ్బులు ఇచ్చినట్టే, కార్పొరేట్ హాస్పిటల్కి క్యాష్ ఇచ్చినట్టే. అలాంటి ఎల్ఓసి ఉదయం అంటే ఇది అర్జెంట్ అంటే సాయంత్రానికి ఇచ్చిన ఎంతోమందికో కాలు తీసేస్తున్నారన్నా, ఒక హార్ట్ ఆపరేషన్ అన్నా ఎమ్మటనే సాయంత్రంగా ఎల్ఓసి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడిన ఘనత నిజంగా మా ఎమ్మెల్యే గారిదే. మరి మొన్న పోయాక కార్యక్రమం కూడా చెప్పాను సార్, ఒక సంజీవిని అని. ఇది మాత్రం 100% వాస్తవం. బాబా ఆశీస్సులు, దత్తాత్రేయ ఆశీస్సులతో పాటు సార్ ఆశీస్సులు కూడా ఇళ్ళ అందరికీ ఉంటాయి, ఉండాలి. ఆయన ఒక భగవంతుడి రూపంలో ఎంతమందిలో ఈ వైద్య రూపంలో పేదవాళ్ళు బతికిస్తున్నంత ఘనత మన సార్ది. ఇది 100% సత్యం. నేను ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరగబోయే కంటి నేత్ర వైద్యశాలు ఎంతమందికి ఇడిగా కూడా శంకరకంఠ ఆసుపత్రికి లెటర్ అంటే ఎంతమందికో దానం చేసిన గొప్ప మనసు సారది. మరి ఆ శంకరకంఠ ద్వారా నేత్ర వైద్యం కానీ, మరి రమేష్ హాస్పిటల్ ద్వారా, రమేష్ హాస్పిటల్ అంటే మంచి కార్పొరేట్ హాస్పిటల్, హార్ట్కి మంచి స్పెషలు. మరి అలాంటి హాస్పిటల్ వాళ్ళని తీసుకొచ్చి సౌజన్యంతో సారు మరి ఇక్కడ రేపు దత్తక్షేత్రం సిటీ సాయిబాబా మందిరం కూడా కృష్ణపట్నంలో సంజీవ్ నగర్ వాళ్ళకి కానివ్వండి, శాంతినగర్ వాళ్ళకి కానివ్వండి, ఆదిఆంధ్ర కాలనీ కానివ్వండి, సుగాలి కాలనీ కానివ్వండి, పురుషోత్తపట్నం మొత్తం కానివ్వండి, అందరికి కూడా కలిపి అక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అనారోగ్యాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి మంచి సమయం మన సార్ ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. 21వ తారీఖు ఆదివారం తప్పనిసరిగా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పొడిసేవల గారికి, అమర్జీ పొడిసేవల గారికి, పొడిసేవల గారికి ఈరోజు ఆంధ్రులు కూడా ఒక రాష్ట్రం ఉండాలని 58 రోజులు ఆమరణ దీక్ష చేసి అసలు వాసిన మన పొడిసేవల గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈరోజు మన ప్రతిపాటి పుల్లారావు గారు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగినది.
ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా మన పొడిశెట్టి గారిని తలుచుకోవాల్సిన చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీసులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15వ తారీఖు చనిపోయిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి ఈరోజు. ఆయన్ని స్మరించుకోవటం ఇవాళ మనకెంతో గొప్ప. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షలో చనిపోయిన గనుడు కనుక అతనికి మన అమరావతి మన ప్రజా రాజధాని అమరావతిలో 58 అడుగుల 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని స్మృతివనం ఏర్పాటు చేసి మన 2026 నాటికి పూర్తి చేసి పెద్ద పర్యాటక కేంద్రంగా అమరావతి స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మనం అందులో కూడా భాగస్వామ్యులు కావాలని కూడా మనకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆ 58 అడుగుల కాంస్య విగ్రహానికి మనమందరం కూడా చందాలు ఇచ్చి ఆ విగ్రహ ఏర్పాటుకు కూడా మనందరిని కూడా అందులో భాగస్వామ్యులు చేశారు. ఇటువంటి ప్రభుత్వం మనకి ఎంతో గుర్తింపు ఇచ్చే ప్రభుత్వము. అమరావతి రాజధాని మనకి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఒకే ఒక ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాపినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతికి గుర్తుగా మరి అమరావతిలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి దానిలో కీలక భూమిక నిర్వహిస్తున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామ సీనియర్ నాయకులు ఈదర బ్రహ్మానందం గత రాత్రి స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నాని హనుమంతరావు, చింతల వెంకటేశ్వర్లు, కూనంనేని బసవయ్య, కూనంనేని రమేష్, కట్టు భుల్లిస్వామి తదితరులు ఉన్నారు. మా వాడు రాలేదు, తెలిస్తే వచ్చాడు, తెలిస్తే బట్టి ఖచ్చితంగా వచ్చేవాడు తెలియదు అన్నాడు. ఇంట్లో పాలు పంపిస్తాడు, ఏంటో రాలేదు, తెలియదేమో అన్నాడు. ఎందుకో నుంచి అడిగాడు నన్ను, ఫోన్ చెయ్యాలి, ఫోన్ చేసి తీసుకొస్తాను. వాళ్ళ మేనగట్ట పేరు వేసారు. తర్వాత వాళ్ళ అబ్బాయి చిలకలూరుపేట పట్టణంలోని పాటి మీద 17వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంబపు వెంకట నారాయణ మృతి చెందగా వారి నివాసం వద్ద ఉంచిన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నాదెండ్ల మండల పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐగా ఆర్ వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావుని పుల్లారావు అభినందించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తుబాటి బోలేశ్వరరావు నూతన గృహప్రవేశం సందర్భంగా వారు ఏర్పాటు చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతకల్ప కార్యక్రమానికి హాజరై వారికి మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. పాఠశాలలోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని మంగళవారం నుండి నిర్వహించనున్నట్లు గ్రామ వార్డు సచివాలయ శాఖ పేర్కొంది. నవంబర్లో నిర్వహించిన క్యాంపులు కొనసాగింపుగా ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు 22 నుండి 24వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్నవారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ శాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,51,271 మంది విద్యార్థులు ఉండగా గత క్యాంపులో 3,34,599 మంది విద్యార్థులు ఆధార్ నమోదు చేసుకోగా
నమోదు చేసుకోవాల్సిన వారు 13,16,672 మంది ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లపై తన అభిమానాన్ని చాటుకున్న విద్యార్థి కె సునీల్ ఆదర్శప్రాయంగా నిలిచారు. చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి సునీల్ స్వయంగా గీసిన కలెక్టర్ చిత్రాన్ని పాఠశాలకు విచ్చేసిన కలెక్టర్ కృతికా శుక్లకు అందజేశాడు. తన సృజనాత్మకతను చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి ప్రోత్సహిస్తూ కృతికా శుక్ల శుభాకాంక్షలు తెలిపారు. సునీల్ చేసిన ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రశంసించారు. చిలకలూరిపేట మండలం బొప్పుడు గ్రామంలోని మార్తినగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో 23 సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకి, శివస్వాములకి, భవానీ స్వాములకి, గోవింద స్వాములు ఏ మాలాధారులైనా గాని సద్య కార్యక్రమం ఈ దేవాలయం నందు స్వాములకి నిర్విరామంగా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. కీర్తిశేషులు దేవాలయ ప్రధాన అర్చకులు మురికిపూడి సత్యనారాయణాచార్యులు, సుబ్రహ్మణ్య స్వామి, కరడం రంగారావు స్వామి, ప్రస్తుత దేవాలయ అర్చకులు పవన్ స్వామి, పూసల హరిబాబు స్వామి, శేషయ్య స్వామి మరికొంతమంది దాతలు అందరి సహాయ సహకారాలతో పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఎంతో మంది కూరగాయల రూపంలో, బియ్యం రూపంలో, వంట సరుకుల రూపంలో ఈ అన్నదాన కార్యక్రమానికి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది. చెన్నై, కర్ణాటక, కేరళ నుండి వెళ్లే భక్తులు ఈ దేవాలయం నేషనల్ హైవేకి పక్కనే ఉండడంతో ఎంతో మంది వారి వాహనాలు ఆపుకొని ఈ దేవాలయం దగ్గర స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లడం జరుగుతుంది. అన్నదాన ప్రభువే ఇరుముడి ప్రియనే ఉత్తరాన ప్రజాపకనే రక్షకనే స్వామియే గత 23 సంవత్సరాల నాడు ప్రారంభమైనటువంటి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా మరి 2025 సంవత్సరంలో కూడా అక్టోబర్ 22వ తారీఖున ప్రారంభమై జనవరి 1వ తారీఖు వరకు 2026 సంవత్సరం వరకు కూడా మరి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి గ్రామాల నుండి వచ్చేటటువంటి మాలాధాన స్వాములు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేటటువంటి దాతల సహాయ సహకారములతోటి మరి ఈ కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉన్నది. మరి ఈ కార్యక్రమం ముందుగా ప్రేరణ 40 సంవత్సరాల నాడు ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమం పీఠం ఏర్పాటు చేసుకొని ప్రారంభించబడింది. మరి అటు తర్వాత మరి గురుస్వామి సుబ్రహ్మణ్య స్వామి గారు, సత్యానగారి స్వామి వారి ఆశీస్సులతోటి మరి 23 సంవత్సరాల నాడు మరి నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ మహానుభావుల సహాయ సహకారములతోటి ముఖ్యంగా మాతూరు విఘ్నేశ్వర వెజిటబుల్స్ మార్కెట్ వారి చేత మరి అనేక మంది దాతల సహాయ సహకారములతోటి మరి ఈ కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉన్నది. మరి ఇచ్చేటటువంటి దాతలు ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ చేసేటటువంటి స్వాముల అవసరం. మరి అందరూ మరి ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవ కమిటీ తరఫున మరి పూసల హరిబాబు అంటే నేను, కర్ణ రంగారావు గారు, మరి ఆనాటి మా గురుస్వాములు సుబ్రహ్మణ్య స్వామి గారు, కీర్తిశేషులు గురుస్వామి సత్యానంద స్వామి గారు, మరి అలాగనే కర్ణం రంగారావు గారు, మందపల్లి శాస్త్రి గారు, డివి పవన్ కుమార్ గారు, మా యొక్క పూజారి స్వామి గారు, మరి అలాగనే లక్షారెడ్డి గారు,
మరి అందరూ సహాయ సహకారములతోటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తున్నది. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా చెత్త సేకరించి ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ చిలకలూరిపేట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీధుల్లో ఉన్న చెత్తను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి తోపుడు బండ్లు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో ఉన్న పరిశుద్ధ కార్మికులకు ఈ తోపుడు బండ్లను పంపిణీ చేయనున్నారు. చిలకలూరిపేటలో గత నెల 28న బైరా సుజాత ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ హనుమంతరావు మాట్లాడారు. ఒరిస్సాకు చెందిన 5 వ్యక్తులు చిలకలూరిపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని రగ్గులు, దుప్పట్లు, చలికోట్లు అమ్ముకుంటూ తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇల్లు గుర్తిస్తారని, ఆ తర్వాత ఎవరు లేని సమయం చూసి దొంగతనం చేస్తున్నారని తెలిపారు. చిలకలూరిపేటలో ఒరిస్సా రాష్ట్రంకు చెందిన వ్యక్తులతో వీరికి పరిచయం ఉందన్నారు. ఆ పరిచయంతోనే వీరు చిలకలూరిపేట పట్టణానికి వచ్చి చోరీ చేశారని పేర్కొన్నారు. చోరీ కేసులో మొత్తం 5 వ్యక్తుల్ని అరెస్టు చేశారు. నిందితుల నుండి 21 సెవర్ల బంగారం, 10 వాచ్లు, 1 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలు 5 కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన వారన్నారు. నిందితులపై గతంలో పలు రాష్ట్రాలు అనేకమైన పాత కేసులు ఉన్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల్ని అరెస్టు చేశామన్నారు. నిందితులు చోరీకి వాడిన రాడ్డు, స్క్రూ డ్రైవర్, హ్యాండ్ గ్లౌజ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత జడ్జి పర్మిషన్ తో కస్టడీకి కోరి మరిన్ని వివరాలు రాబడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నర్సాపేట సబ్ డివిజను, పల్నాడు జిల్లా చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో మొన్న 28/11 అంటే నవంబర్ 28 నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు. దాని మీద మేడం లేరు యాక్చువల్గా అప్పుడు. తర్వాత మా సిఏ గారికి చెప్తే సిఏ గారు వెంటనే మరుసటి రోజు వెళ్ళి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూశారు. అది ట్రూ అఫెన్స్. అక్కడ యాక్చువల్గా అయితే దాదాపు 21 సవర్ల బంగారు నగలు, ఈ కనపడేటువంటి ఇతర వస్తువులు, వాచీలు ఒక 10, అలాగే వెండి చైన్లు, డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు. అయితే దీని మీద మా సిఏ గారు వాళ్ళ టీము చాకచక్యంగా ఈ ముద్దాయిలు మొత్తం 5 ఉన్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్కి సంబంధించి, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కేసులు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కరి మీద దాదాపు 15 కేసులు అట్లా ఉన్నాయి. ఆ 15 కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. చూస్తే అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఒక కేసు, రాజస్థాన్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, అట్లనే మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి ఎక్కువ. శ్రీకాకుళంలో దాదాపు 6-7 అఫెన్సులు చేశారు. సో ఆ క్రమంలో వాడు ఇల్లు ఇప్పిస్తే ఆ ఇంట్లో వీళ్ళు బట్టలు నిజంగానే తీసుకొచ్చి బట్టలు అమ్మే క్రమంలో బట్టలు అంటే ఈ దుప్పట్లు, లుంగీలు అలాంటివి అవి తీసుకెళ్ళి టౌన్లో అంతా తిరుగుతూ ఉంటారు డే అంతా. ఎక్కడెక్కడ లాక్లు వేసి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి, ఇల్లు ఎక్కడ కొట్టచ్చు అని ముందే రెక్కీ చేసుకుంటారు. ఈ విధంగా స్టార్ట్ చేశారు కరెక్ట్గా. వాళ్ళు వచ్చి 10 రోజులు అయింది ఆ రూమ్లో అమ్మడం స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఇల్లు మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు. వెళ్ళి నైటు ఆ కనబడేటువంటి ఐటమ్స్ పెట్టి బయట డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి దాదాపు బీరువా పగలగొట్టి దాదాపు 21 సవర్ల బంగారం, 1 లక్ష రూపాయల డబ్బులు, మొత్తం అంతా కూడా 5-6 లక్షల వర్తు తీసుకెళ్లారు. అయితే వీళ్ళని రాత్రి అరెస్ట్ చేసి మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు ఎంత మాత్రం కూడా రికవరీ ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఉండేటువంటి రూములో ఈ కనబడేటువంటి చైన్స్, వాచీలు వాటి వరకు రికవర్ అయినాయి. గ్లౌజెస్ కూడా రికవర్ అయినాయి. అదే వాళ్ళ పొజిషన్లో ఈ అమౌంట్ కూడా రికవర్ అయింది. చిలకలూరిపేట టిడ్కో గృహాల్లో అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు చేస్తామని మున్సిపల్ చైర్మన్ రఫానీ తెలిపారు. మంగళవారం టిడ్కో గృహాల్లో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో చైర్మన్ రఫానీ మాట్లాడారు. టిడ్కో గృహాల్లో ఇల్లు పొందిన మహిళలు సాధ్యమైనంత త్వరగా గృహ ప్రవేశం చేయాలని కోరారు. నిజంగా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. ముందుగా ఇక్కడున్న విలేకరులందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం రాష్ట్రానికే దిక్సూచిగా టిడ్కో
ఇళ్లలో ప్రతి ఒక్కరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు గత వారం రోజుల నుంచి ఇప్పుడు ఇందాక చాలామంది చెప్పారు, మీరందరూ కూడా శాసనసభ్యుల వారి యొక్క మాటల కోసం కూర్చొని ఉన్నారు, తప్పకుండా విందురు. కానీ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మరీ ముఖ్యంగా పత్రికా విలేకరులకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ యొక్క వార్తల్ని రాయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అదేమిటంటే, ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ సభ పెట్టక ముందే రేషన్ డిపో, ఈ రేషన్ డిపోకి సంబంధించి మన యొక్క డిఎస్ఓ గారితో మాట్లాడటం జరిగింది. డిఎస్ఓ గారు ఎంఆర్ఓ గారికి 2 రేషన్ దగ్గరలో ఉన్న రేషన్ షాపుని ఇక్కడికి మారుస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి చప్పట్లతోటి ఎమ్మెల్యే గారికి అభినందించాలి. ఇక రెండవ విషయం, మీరందరూ కూడా వారి దృష్టికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేమిటంటే వైద్యం. మీరందరూ కూడా ప్రత్యేకంగా వినాల్సింది ఏంటంటే, మరీ ముఖ్యంగా పత్రికా విలేకరులు రాయాల్సింది ఏంటంటే, డిఎంహెచ్ఓ గారితో మాట్లాడారు ఎమ్మెల్యే గారు. డిఎంహెచ్ఓ గారు ఇక్కడ దగ్గరలో ఉన్న మదర్ తెరిసా పిఎస్సి నుంచి డాక్టర్లు పంపిస్తా ఉన్నారు. ఈ చర్యలు కూడా ఒక 15 రోజులు ఎమ్మెల్యే గారు తీసుకుంటారు. ఇకపోతే ఎలక్ట్రిసిటీ, దీని గురించి ఏడీ గారు రావాల్సింది. కమిషనర్ గారికి ఎలక్ట్రిసిటీకి ఎంత అవసరం అంటే విద్యుత్కి ఎంత అవసరమో అదొకటి ఇచ్చారు. దాన్ని ఎమ్మెల్యే గారు గవర్నమెంట్తో మాట్లాడి ఏర్పాటు చేస్తారు. తర్వాత మొన్న మధ్యలో చెప్పారు డ్రైన్స్. ఈ యొక్క డ్రైన్స్ని ఇక్కడే ఉన్నారు టిట్కో ఎస్సీ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆదేశిస్తారు. ఎక్కడైతే ఫస్ట్ ఫేజ్లో ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో, ఏదైతే వాటర్కి ఇబ్బంది ఉందో అవి మొత్తం కూడా కాంట్రాక్టర్ చేత చేయిస్తారు. ఇకపోతే ట్రాన్స్పోర్ట్, ఆల్రెడీ ఆటో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. 20 రూపాయలకి పెట్టే విధంగా చూస్తున్నారు. ఇవి కూడా త్వరలోనే అవుతాయి. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైతే ఇక్కడ పత్రికా విలేకరులు ఉన్నారో, ఇంకా ఎమ్మెల్యే గారిని ఏం చేయమంటారో చెప్పండి. మీరు ప్రజలకు ఏం తెలియజేస్తారో తెలియజేయండి. ఇక రెండో విషయానికి వస్తే, మీరందరూ ఎదురు చూస్తున్నారు ఏమిటి, మా పేపర్లు, మా వ్యవహారం 50,000 లక్ష, ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారు. బ్యాంకులతో మాట్లాడారు, దాదాపు 80 దాకా పూర్తి చేశారు. ప్రతి ఒక్కళ్ళు రావటానికి ట్రై చేస్తున్నారు. మీ అందరికీ శాసనసభ్యుల వారి ద్వారా, మా పురపాలక సంఘం ద్వారా తెలియజేసేది ఏంటంటే, ప్రతి కార్యక్రమం సంక్రాంతి లోపు ఏర్పాటు అవుతాయి. మీరందరూ కూడా రండి. మీరు రాకుండా చేస్తే ఇది నిరుపయోగం అయింది. ఒక్కసారి ఆలోచన చేస్తే, మీరందరూ వస్తే దాదాపు ఒక్కోళ్ళకి 10 లక్షల ఆస్తి అవుతుంది. మన పెద్దలు మనకి ఆస్తి ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఈ యొక్క ఎమ్మెల్యే గారు మీ అందరికీ ఆస్తిని కల్పిస్తున్నారు. పేదల కోసం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు టిడ్కో గృహాలు నిర్మించారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్టణ్ సమద్ ఖాన్ తెలిపారు. గృహాల్లో చేరని వారందరూ గృహ ప్రవేశాలు చేశారని కోరారు. ప్రజలు నివసించడానికి కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఒక 15 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నాను. కూకట్పల్లి, నిజాంపేట టు హైటెక్ సిటీ వెళ్ళేటప్పుడు మలేషియన్ టౌన్షిప్ అని ఉండేది సార్. నాకు తెలిసి అప్పట్లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటాను అది. అయితే మన 52 ఎకరాల్లో దీంట్లో సగం కూడా ఉండదు. అది మలేషియన్ టౌన్షిప్ అతి పెద్దది అప్పట్లో హైదరాబాద్. అంతకంటే పెద్దదైన ఒక గేటెడ్ కమ్యూనిటీని మీకోసం పత్తిపాటి పుల్లారావు గారు ఎంత కష్టపడి ఈ రాష్ట్రంలో 5,520 ఇళ్ళు గల టిట్కో సముదాయం ఎక్కడా లేదనేది గర్వంగా చెప్తున్నాను నేను. పుల్లారావు గారు దీని గురించి మంత్రి గారిని, నారాయణ గారిని ఎంత టార్చర్ చేసేవాళ్ళో మాకు అప్పుడప్పుడు సార్ సరదాగా చెప్తూ ఉండేవాళ్ళు.
ముఖ్యమంత్రి గారు మంత్రి నారాయణ గారు ఆ రోజు అన్నీ నువ్వు చిలుకలూరుపేటకే తీసుకెళ్తామని కూడా పుల్లారావు గారిని అంటూ ఉండేవాళ్ళంట. అయితే ఇంత చేస్తే సార్ ఇంకా దగ్గర 2000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళకి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కూటమి నాయకులు కూడా శ్రద్ధగా తిరుగుతూ ఉన్నారు. అయితే సార్ నాదొక చిన్న సజెషన్ ఏంటంటే, రేపొద్దున పని మొదలుపెట్టి ఇక్కడ హాస్పిటల్ అవి ఇవి అన్నీ మొదలుపెట్టినా ప్రాక్టికల్గా 1 year ఖచ్చితంగా పట్టింది. కాబట్టి ఇఫ్ పాసిబుల్ మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 2 ఫిజిషియన్స్ని, ఇక్కడ ఇళ్ళు చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి జనరల్ చెకప్ల కోసం ఇక్కడ ఒక 2 ఫిజిషియన్స్ని అపాయింట్ చేయొచ్చు. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలు అయితే ఎటు వాళ్ళు తిప్పలు పడతారు, వెళ్తారు సార్. ఎలిమెంటరీ స్కూల్స్, మన మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లలందరి కోసం ఇక్కడ 1 లేదా 2 ఇళ్ళు తీసుకొని టెంపరీగా ఇక్కడే క్లాసెస్ అలాంటివి చేస్తే ఇంకా ఫాస్ట్గా ఈ ఇళ్ళన్నీ ఇంకేమన్నా ఫిల్అప్ అవుతాయేమో చూడాలి సార్. అది కూడా కొంచెం కన్సిడర్ చేయండి సార్. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిలకలూరిపేటలో టిడ్కో గృహాలు నాణ్యంగా నిర్మాణం చేశారని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని అభినందించారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నారు, మీటింగ్లు పెడుతూనే ఉన్నారు. ఏందబ్బా సారు ఈ విషయాన్ని గురించి ఇంత సీరియస్గా అడుగుతున్నారనేసి నేను అనేక సార్లు అనుకునేవాడిని. కానీ ముఖ్యంగా ఏంటంటే, సొంత ఇల్లు అనేది జీవితంలో మనిషికి చాలా పెద్ద సెంటిమెంట్. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లోనే మనం బ్రతకాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంట్. కానీ ఇక్కడ ఏంటంటే సారు సొంత ఇల్లు కాదు ఇది. సారు సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ విధంగా కష్టపడి కట్టుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈ ఇండ్లు ఏదైతే మన టిడ్కో గృహాల నిర్మాణం దగ్గర నుంచి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే దగ్గర నుంచి కూడా పూర్తయ్యి దీంట్లో మీరందరూ వచ్చి కొంతమంది చేరినప్పటికీ ఇంకా కూడా ఇక్కడ శానిటేషన్ ఎలా ఉంది, వాటర్ సప్లై ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళకి మిగతా సౌకర్యాలు ఎలా ఉంది అనేసి ప్రతిరోజు సొంత ఇంటి కోసం కంటే కూడా దీని గురించి ఎక్కువగా సారు దీని మీద ఎక్కువ కృషి చేస్తున్నారు. నిజంగానే నాకు కూడా అనిపించింది, ఏంటి ఇంత ఏంటంటే ఈ ల్యాండ్ తర్వాత దీనికి శాంక్షనింగ్ టిడ్కో హౌసెస్ అన్ని ఊర్లలో 1500 అలా శాంక్షన్ అయితే మన ఊరికి 5520 ఇండ్లు శాంక్షన్ అయింది. అంటే ఆ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రిగా పనిచేయడం వల్ల పైన ఉన్నటువంటి పలుకుబడితో ఎక్కువ మంది పేదలకి అవకాశం కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ శాంక్షన్స్ అన్ని తీసుకురావడం జరిగింది. దానికి ఏదో ఊరికే ఆసామాసిగా మాకు ఒక 5000 ఇళ్ళు కావాలనేసి సీఎం గారితో మాట్లాడేంత మాత్రాన అయిపోదు. అనేక సమస్యలు ఉన్నాయి. ఇంత స్థలాన్ని టిడ్కోకి శాంక్షన్ చేయించడం అంటే అంత ఈజీ కాదు. 52 ఎకరాలు అని మనం అనుకుంటున్నాం. 52 ఎకరాల ల్యాండ్ అనేది ఒక చిన్న విషయం కాదండి. మన రాజధానికి 36,000 ఎకరాలు ఎంత గొప్పదో, మన పట్టణానికి 52 ఎకరాలు అనేది కూడా సాధించడం అనేది కూడా అంతకంటే గొప్పదని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న పట్టణంలో ఒక 52 ఎకరాలు ల్యాండ్ సేకరించడము, దాన్ని మనకు శాంక్షన్ ఇప్పించడము టిడ్కో ఇళ్ళ కోసం, ప్రజల పేదల ఇళ్ళ కోసం. అలా కాకుండా మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే దీంట్లో ఏదో ప్రాజెక్ట్ పెడదాం, ఏదో ఒక పరిశ్రమ పెడదాం అలా అనుకుంటారు. కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు మన పేదలందరికీ కూడా ఒక కరెక్ట్ ప్లేస్, టౌన్కు దగ్గరైన స్థలంలో ఇల్లు నిర్మించి ఇచ్చి వాళ్ళకందరికీ వాళ్ళలో సంతోషాన్ని చూడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పని చేశారు. తర్వాత అనేక సమస్యలు వచ్చాయి. ఇల్లు కట్టడం ప్రారంభించారు. 2018లో 17లో మిమ్మల్ని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మీకు అందరికి కూడా ఇల్లు పట్టాలు ఇచ్చారు. తర్వాత పూర్తయి వచ్చాయి అప్పటికి. తర్వాత ఏం జరిగింది, గవర్నమెంట్ మారింది. తర్వాత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఎటువంటి పురోభివృద్ధి లేదనే విషయం నాకంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు అందరికీ బాగా తెలుసు. ఆ 5 సంవత్సరాలు కానీ పట్టించుకుని ఉంటే ఈరోజు ఇన్నిసార్లు గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం కానీ మేమందరూ రావాల్సిన అవసరం కానీ ఉండేది కాదు. కానీ 5 సంవత్సరాలు ఈ టిడ్కో ఇళ్ళని ఎటువంటి వాటిల్లో లబ్ధిదారులు చేరడానికి సౌకర్యాలు కల్పించకపోవడం వలన ఇలా ఉండిపోయిందనమాట. తర్వాత గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ ఎలక్ట్ కాబడ్డారు. అప్పటి నుంచి తర్వాత సార్ ఇక్కడికి వచ్చి మినిస్టర్ గారిని తీసుకువచ్చి మీకు అంతా కూడా ఇక్కడ ఓపెనింగ్ చేయించి ఇళ్లలో చేరే విధంగా చేశారు. తర్వాత ఏమైంది, కొంతమంది సరిగా రాకపోవడం, ఇల్లు చెదులు పట్టడం, ఇలాంటివి అనేకవి
ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే వరకు ప్రభుత్వం యొక్క బాధ్యత, కట్టించి ఇచ్చారు. దాంట్లో చేరాల్సిన బాధ్యత మీరే. దాంట్లో చెదులు పట్టింది, నీళ్ళు లీక్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఇంకోటి అంటే కాదు. మన సొంత ఇల్లు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మీ ఇల్లు అని అనుకోవడం లేదు. మీరు అందరూ కూడా మన సొంత ఇల్లు ఇది అనుకోవాలి. ఎందుకంటే మీ ఇల్లే అది. దీంట్లో ఇంకా ఎవరికి ఎటువంటి మార్చే కానీ ఇంకోటి కానీ ఉండదు. మీకు రిజిస్టర్ చేసి ఇచ్చేసిన తర్వాత ఆ ఆస్తి మీదే. సో కానీ మీలలో చాలామందితో నేను మాట్లాడినప్పుడు ఏమనిపించిందంటే ఇదేదో మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు ఇల్లు, మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం మంది కాదనే ఇది ఆలోచన మీలో ఉంది. అది చాలా తప్పు. మీ ఇల్లు ఇది, ఆ ఇల్లు మీ ఆస్తి. సుమారుగా ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ఒక 8.5 లక్షలు, డబుల్ బెడ్రూమ్ 8.5 లక్షలు వాల్యూ చేసే ఇల్లు ఇప్పుడైతే 10 లక్షలు చేస్తుంది. ఆ రోజుల్లో 8.5 లక్షలు గవర్నమెంట్ ఎస్టిమేషన్. అదేవిధంగా 365 అడుగులు ఉండేది 7.5 లక్షలు. అదేవిధంగా మన 300 SFT ఉండేది 6 లక్షల రూపాయలు వాల్యూ ఉండేదన్నమాట. సో ఇవన్నీ కూడా మీ సొంత ఆస్తి. కాబట్టి మీ సొంత ఆస్తిని మీ సొంత ఆస్తిలాగా మీరు చూసుకోవాలి. దాంట్లో ఉండే బాగోగులు మీరు చూసుకోవాలి. ఆ ఇంట్లో మీరు ఉండాలి. ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడే మన గవర్నమెంట్కి కానీ టిడ్కో గృహాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ అన్నారు. మంగళవారం టిడ్కో గృహాల సముదాయంలో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గృహాల్లో ప్రతి చేరి నివాసం ఉంటే ఆ గృహాలు చెదులు పట్టకుండా ఉంటాయని తెలిపారు. జనాలు లేక కొన్ని ఇళ్లు చెదులు పట్టాయని ఎవరి ఇల్లు వారు కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. ఈ సభాముఖంగా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే 2014 కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఏదైతే మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకి సొంత ఇల్లు ఉండాలనే ఒక సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో 52 ఎకరాలలో 5,520 గృహాలకి ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. మన సొంత ఇల్లు ఏ విధంగా అయితే కట్టుకుంటామో అదే విధంగా ప్రతి పేదవాడు ఆ ఇంట్లో ఉండాలి, సొంత ఇంట్లో ఉండాలని ఒక సంకల్పంతో పేద మధ్యతరగతి కుటుంబీకులకి ఆ రోజు మీకు 2019 ముంగల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గృహప్రవేశం చేయడం కూడా జరిగింది. దాని అనంతరం ఇక్కడ అందరూ తెలిసిన విషయమే, చిలకలూరుపేట నియోజకవర్గంలో పొరపాటున వైసీపీకి ఇక్కడ మాజీ మంత్రికి ఓట్లు వేసిన పాపానికి 52 ఎకరాలలో ఉన్నటువంటి ఈ 5,500 గృహాలు ఏ విధంగా అన్యాయక్రాంతాయని, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక కానీ మట్టి కానీ ఇనుము కానీ ఇంటిలో ఉన్నటువంటి ఉపయోగకర వస్తువులు కానీ ఫ్యాన్లు కానీ ప్రతి ఒక్కటి దొంగలించబడ్డాయి. ఇది కేవలం ప్రజల డబ్బు. ఒక సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు అలాంటి ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఇల్లు ఉండాలి సంకల్పంతో మీ అందరి కోసం ఇల్లు ఇస్తే గత జగన్మోహన్ రెడ్డి ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు ఇక్కడ దీనికి శ్మశానంగా చేశారు. 20,000 మంది ఉండేటటువంటి ఒక స్మార్ట్ సిటీగా ఒక సంకల్పంతో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఇక్కడ చేయడం అభివృద్ధి చేస్తే ఒక్క చిన్న పొరపాటుకి 6 సంవత్సరాలు ఈ 52 ఎకరాల్లో ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు ఏ విధంగా జరిగినా అందరూ తెలిసిన విషయమే. కానీ మీ యొక్క అమూల్యమైన ఓట్లు తిట్టి ఎన్నడూ లేని విధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారికి మనం ఉండాలా, కూటమి ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంతో 33,500 ఓట్లు భారీ మెజార్టీతో మీరు వేసిన దానికి మళ్ళా ఈ ప్రజలకు ఏ విధంగా నేను సహాయపడాలి, ఏ విధంగా నేను పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మరలా 6 నెలల నుంచి శాసనసభ్యుల వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది, సూచనలు ఇచ్చారు. ఈ 52 ఎకరాల్లో ప్రతి పేదవాడు సుఖ సంతోషాలతో గడపాలని ఒక సంకల్పం, దానికి కూటమి నాయకులు అందరూ పనిచేద్దామని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆయన ఆదేశాలను మేము వస్తూ గత 3 నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను పరిస్థితులను మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారి యొక్క నేతృత్వంలో కూటమి నాయకుల సహకారంతో ప్రతి గడప మేము తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మాకు చెప్పడం ఏంటంటే, సార్ మాకు రేషన్ షాపు లేదు, అదేవిధంగా బియ్యం ఇచ్చేదానికి మేము టౌన్కి వెళ్ళాల్సి వస్తుంది,
అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం ఒకటి, స్కూల్ ఒకటి, అదేవిధంగా దేవాలయాలు, ప్రతి ఒక్క మతంలో పూజించడానికి దేవాలయాలు అడిగారు. అదేవిధంగా హాస్పిటల్ అడిగారు. మహిళలకి భద్రతగా ఉండటానికి పోలీస్ పికెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు గతంలో ఇక్కడ బెల్ట్ షాపులు, అదేవిధంగా అసాంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళిన మరుక్షణమే పోలీస్ శాఖను ఆదేశించి ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని అరికట్టడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం యొక్క లక్షణం, మా లక్ష్యం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి లక్ష్యం మీ యొక్క శ్రేయస్సు, మీ అభివృద్ధి, మీకు భద్రతమైనటువంటి మీకు మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ శాసనసభ్యుల వారు కావచ్చు, వారికి తోడుగా కూటమి నాయకులుగా మేము కూడా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో అందరికి సంబంధించిన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను, జనసేన అయినా, తెలుగుదేశం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఏ పార్టీకి సంబంధించిన నాయకులకైనా ప్రతి పార్టీ ఎమ్మెల్యేగా పుల్లారావు గారు ఇక్కడ నిజాయితీగా పనిచేస్తే కుదరదండి. వారి అనుచరులుగా, వారి పార్టీ కార్యకర్తలుగా, కూటమి పార్టీ కార్యకర్తలుగా పేద ప్రజలకు నిజమైన సేవ చేసినప్పుడే మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది. అంతేగాని ఎమ్మెల్యే గారు ఆయన ఒక్కడే నిజాయితీగా పనిచేస్తే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఆయన ఫాలోవర్స్గా, ఆయన పార్టీ నేతలుగా మనం కూడా ప్రతిపాటి పుల్లారావు గారు ఏ విధంగా అయితే చిలకలూరుపేట ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నారో అటువంటి నాయకత్వాన్ని మనం కూడా పులిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి 52 ఎకరాల్లో ఉన్న ప్రజలకి, ఎందుకంటే వీరు పేద మధ్యతరగతి కుటుంబీకులు, వీరికి మన ఎమ్మెల్యే గారు మనం మంచి చేయడం తెప్పితే ఎవరు కూడా మంచి చేసే సందర్భం ఉండదు. నా ఉద్దేశ ప్రకారం ఇక్కడ ఉన్న కూటమి నాయకులు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబీకులకి మంచి చేసే ఆలోచన చేయండి. అంతేగాని అధికారంలో ఉన్నామనే ఆలోచన మనకు వదిలిపెట్టి సేవ చేయడానికే మనకు అధికారం ఇచ్చారు. దౌర్జన్యాలు, అదేవిధంగా అనేక గత ప్రభుత్వంలో చేద్దామని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇద్దరు వల్ల శాసనసభ్యుల వారికి, కూటమి పార్టీలకి చెడ్డ పేరు తీసుకురావద్దు. దయచేసి ఇక్కడున్న ప్రజలకి మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో మేము ఆయన వెంట నడుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, 15 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, నరేంద్ర మోదీ యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం ఉంటే ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అనే యొక్క సందర్భంతో అదేవిధంగా మేము ఇక్కడ శాసనసభ్యుల వారితో మీకు ప్రయాణం జరుగుతుంది. ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నాం, ఎక్కడ కూడా అవినీతికి తావులేదు. మేము శాసనసభ్యుల పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ 52 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటాం. మీ శ్రేయభిలాషులుగా మేము పరిపాలన కొనసాగిస్తామని ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఇంకా ముంగలకు పోతామని సభంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చేటువంటి శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చిలకలూరుపేట టిడ్కో గృహాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల నుండి లబ్ధిదారుల వేల సంఖ్యలో తరలి వచ్చారు. అర్హులైన పేదలు త్వరలో టిడ్కో గృహాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. టిడ్కో గృహాల సముదాయంలో ఇప్పటికే ఇల్లు పొందిన వారందరూ గృహ ప్రవేశాలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఫేజ్ 2లో 1500 నివాస గృహాలు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు నివాసం ఉండేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఈరోజు చారని వాళ్ళని కూడా పిలిచామని చెప్పాడు చైర్మన్ గారు. చారని వాళ్ళు చేయొత్తండి, ఎంతమంది ఉన్నారో, ఇల్లు కేటాయించి చారని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొత్తండి. చేరకుండా ఉన్నవాళ్ళు, ఇల్లు మీకుంది చారులా, తక్కువ మందే ఉన్నారు, భయపడి ఎత్తటం లేదు. సరే, ఏది ఏమన్నా కానీ ఈ యొక్క టిడ్కో హౌసెస్ ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, నారాయణ గారి పట్టుదలతోటి, నేను ఇంతకు మా చైర్మన్ గారు చెప్పినట్టు మా ఇల్లు కూడా నేను ఎప్పుడు చూడలే కట్టేటప్పుడు. ఈ టిడ్కో గృహాలను ఎంత త్వరగా కట్టి ఎన్నికలకు పోయే లోపలే మీకు అలాట్ చేయాలని అంత కష్టపడ్డాం. వాస్తవంగా కూడా కమిషనర్ చెప్పిందంటే ఏం డౌట్ లేదు. మా ఇల్లు కూడా మా పార్ట్నర్ కట్టాడు, మా నాగేశ్వరరావు గారి దగ్గర ఉండి కిష్టయ్య గారు చూశాడు అప్పట్లో. కానీ ఈ హౌసెస్ మాత్రం యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేసింది వాస్తవం. పేదవారి సొంత ఇంటి కల సాకారం కావాలి, పేదవారికి చిలకలూరుపేటలో ఇల్లు లేదు అనేటువంటి బాధ ఏ ఒక్కరికి ఉండటానికి వీలు లేదనే కట్టాము ఈ 5520 ఇళ్ళు. దాంట్లో ఇప్పుడు 593 తప్ప అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. 595 కూడా చైర్మన్ గారికి నేను చెప్పేది కూటమి నాయకులకు కూడా చేరే వాళ్ళకే రిజిస్టర్ చేస్తాం.
అందుకని వాటికి లోన్ ఇప్పియాలన్నా లోన్ ఇప్పించినా కూడా చేరకపోతే రిజిస్టర్ చేయం. చేరే వాళ్ళకి రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు రిజిస్టర్ చేసుకొని చేరని వాళ్ళకు కూడా ఎవరో ఒకరిని చేర్పిస్తాం. మీరు చేరకపోతే మీరు చేరే రోజు మీకు ఖాళీ చేపించిస్తాం. ఎందుకంటే ఇల్లు పొడవకూడదు. దాంట్లో ఉన్న ఫ్యాన్ మా రాజా రమేష్ చెప్పినట్టు ఫ్యాన్ కానీ పైపులు కానీ దాంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ దాంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ దెబ్బతినటానికి వీలు లేదు. ఉండాలి అంటే ఇల్లు వాడికలో ఉండాలి. ఇల్లు వాడికలో లేకపోతే ఏమవుతుందో ఇక్కడున్న ఆడబిడ్డలందరికీ తెలుసు. ఏమో ఇల్లు వాడికలో ఉంటే బాగుంటుంది అన్నవాళ్ళు చేయొద్దండి. మీకు కూడా కూర్చొని చేతులు ఎప్పుడుతూ ఉంటుంటాయి. ఎక్సర్సైజ్. ఇల్లు వాడిక లేకపోతే బాగుండదు, పాడుపడిపోతుంది అన్నాడు చేయొద్దండి. కాబట్టి చేరాలి కదా. అందుకనే ఇల్లు తీసుకొని చేరకపోతే అది రేపు వాళ్ళ కింద ఉన్నా కూడా ఎవరికన్నా అమ్మాలన్నా ఎవరు ముందుకు రారు, అద్దెకి ఇవ్వాలన్నా ఎవరు రారు. అందుకనే మేము తప్పన పడేటువంటిది ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు. ఇల్లు రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు చేరే రోజు వరకు ఉంటారు. చేరినాక మీరు చేరతామని ఎప్పుడు ముందుకు వస్తారో అప్పుడు ఖాళీ చేసి ఇస్తారని చెప్తున్నాం. అందుకని దాన్ని వాడికలో పెట్టడం కోసం ఇల్లు లేని వాళ్ళకు ముందు ఇంట్లో చేరిస్తాయి. ఇప్పుడు 2510 ఇళ్ళు ఈ రోజుకు చేరారు. రాష్ట్రంలో ఫస్ట్ మనమే ఉన్నాం. మనమేనా ఉంది? టిడ్కో ఉమామహేశ్వర శాస్త్రి గారు హైయెస్ట్ ఆక్యుపేషన్ మనమే. 4500కి 2500 అంటే దాదాపు 65%. ఆ మిగిలిన కూడా ఒక కమిటీలాగా వేశాం. ఇప్పుడు కూటమి నాయకుల్ని చైర్మన్ గారు రాజా రమేష్ గారు, నాగేశ్వరరావు గారు, కరీముల్లా గారు, సమ్మద్ గారు, రవి గారు. ఇక్కడ ఉండే మా క్లస్టర్ ఇన్ఛార్జి కూడా ఉన్నాడు శివ, మధ్యపోయిన. దానికి తోడు ఇక్కడ మా కౌన్సిలర్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఏంటంటే సుజాత గారు ఉన్నారు. ఏమి మేము ఆలోచన చేసినా మీ మేలు కోరి చేస్తున్నాం. దీంట్లో రెండో ఆలోచన లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇచ్చేటువంటి ఇల్లు మీకు ఒక విలువ పెంచాలి తప్ప విలువ తగ్గించకూడదు. ఆ దిశగా ఆలోచించమని చెప్తున్నాను. తీసుకున్న వాళ్ళకి, ఈరోజు చేరని వాళ్ళకి, ఇక్కడ రాకుండా ఉండేటువంటి వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు అయితే మీరు కూడా చెప్పి చేర్పించండి. మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు అందరూ కూడా. తర్వాత ఇప్పటికీ 365 కోట్లు దీనికి కేటాయిస్తే 338 కోట్లు ఖర్చు పెట్టాం. ఆల్రెడీ 338 కోట్లు ఖర్చు పెట్టాం. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 12,98,00,000 పని అయింది. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు 7,18,00,000 గాను 1,75,00,000 పని అయింది. అది ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. ఎప్పుడు లోపల చేస్తారు శాస్త్రి గారు? మార్చి లోపల అది కూడా చేస్తారు. సెకండ్ ఫేజ్ కూడా మార్చి లోపల కంప్లీట్ అవుతుంది. మూడవది ఎక్స్టర్నల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా 13,80,00,000 ఫేజ్ 1 అయింది. ఫేజ్ 2 కూడా పూర్తి చేస్తారు. తర్వాత ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 9,43,00,000 అది పూర్తయింది. 98% పూర్తయింది. ఆ 2% ఎప్పుడవుద్ది? కనెక్షన్ చేయండి మరి. అది కూడా చేస్తే అది కూడా కంప్లీట్ అవుద్ది. హ్యాండ్ ఓవర్ అయిన యూనిట్స్ చెప్పాను. తర్వాత టైప్ ఆఫ్ హౌసెస్ ఇవన్నీ కూడా పూర్తి చేయటం. ఒక్కొక్క ఇల్లు ఆనాడు దీని విలువ ఎంత అయిందో మీకు కూడా తెలియాలి. 300 అడుగులదేమో 6,55,000, 365 అడుగులది 7,55,000, 430 అడుగులది 8,55,000 గవర్నమెంట్ కాస్ట్. ఇది ఇప్పుడైతే ఇంకా పెరుగుద్ది. ఏది 8 ఏళ్ళ 9 ఏళ్ళ నాడు కాస్ట్ ఇది. 365 అడుగులది 7,55,000, 430 అడుగులది 8,55,000. ఈరోజు మీరు కట్టాలంటే 430 అడుగులది మీరు ఎక్కడ కొనాలన్నా 3,000కు తక్కువ లేదు అడుగు. ఎక్కడన్నా ఉందా? 3,000 రూపాయలు తక్కువ అమ్మేవాడు లేరు. కారు చౌక్ అమ్మినా కూడా 3,500 తక్కువ లేదు పేటలో. ఇది షేర్వాల్ టెక్నాలజీ. ఎక్కడ రిపేర్ కూడా రావడానికి వీలు లేదు. క్రాక్ నెరలు కొడటానికి కూడా లేదు. అంటే మీ ఇల్లు ఈరోజు 430 అడుగులది 3,000 వేసుకున్నా 14 లక్షలు ఉంటుంది ఈరోజు వాల్యూ. 3,000 తక్కువ ఎవరు ఇస్తున్నారు? షేర్ వాళ్ళు 6,000 ఉంది మార్కెట్లో. ఎందుకు చెప్తున్నానంటే మీ ఇల్లు విలువ మీకు తెలియాలని చెప్తున్నాను.
ఏదో 300 అడుగులు వరకు ఇచ్చాం, 365 అడుగులు మాకు 50,000కు వచ్చింది, 430 అడుగులు 1,00,000 కట్టాము, ఇప్పుడు బ్యాంకులోనే ఒక 3 లక్షలు వస్తుంది, మొత్తం 4 అనుకుంటున్నారు మీరు. 430 అడుగులు ఇల్లు ఈరోజు 14-15 లక్షలు విలువగలిగిన ఇల్లు మీరు అనుకోవాలి. అదే 360 అడుగులు కూడా 10 నుంచి 12 లక్షల రూపాయలు విలువ కలిగిన ఆస్తి మీకు ఉంది అని అనుకోవాలి. మీ మైండ్లో ఎప్పుడైతే మీ ఇంటి విలువ మీకు తెలుస్తుందో దాని మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు హాస్పిటల్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది, దీని మీద దృష్టి పెడతాం. వెంటనే ఏ విధంగా చేయాలి, ఇక్కడ మా చైర్మన్ గారు చెప్తున్నారు 2 డాక్టర్లు ఉంటే బాగుంటుందని. 2 డాక్టర్లు ఇప్పుడు ఒకరిని కాంపౌండ్ నర్సులు పెట్టాం కదా, ఇంకా పెట్టలా, అఫీషియల్ రావాలి. ఈ హాస్పిటల్ కూడా పూర్తి చేయటం జరుగుతుంది. స్కూల్ కూడా ప్లింత్ బీమ్ వరకు ఉంది, కమ్యూనిటీ హాల్ కూడా ప్లింత్ బీమ్ వరకు ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ కూడా ప్లింత్ బీమ్ వరకు ఉంది. ఇవన్నీ శాంక్షన్ ఉన్నాయి, కాకపోతే మధ్యలో ఆగినాయి. మధ్యలో ఎందుకు ఆగింది? మన దురదృష్టం, ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు రావటం, ఇక్కడ మీకు ఒక మరి అవినీతి మంత్రి రావటం మీ కర్మ అనమాట ఇదంతా. లేకపోతే ఎప్పుడో అయిపోయి ఉండేది, కంటిన్యూ మనం వచ్చి ఉండేది. క్వారంటైన్ సెంటర్ కూడా పెట్టారు, చూడు మా శివ చెప్తున్నాడు. అందరి మీద ఇక్కడ కరోనా సెంటర్ పెడుతుంటే వద్దంటే కేసులు కూడా పెట్టారు, రాజా రమేష్ గారి మీద, శివ మీద, పార్టీ అందరి మీద. మహిళా మార్ట్ కూడా పెడుతున్నాం ఇక్కడే. మహిళా మార్ట్ ఎన్ని రూములు? మహిళా మార్ట్ 3000 SFTలో డిమార్ట్ లాగా మహిళా మార్ట్. అదేవిధంగా లైవ్లీహుడ్ ఒక 20 రూములు కొల చిలకలూరుపేట నుండి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన భక్తుల బస్సుకు రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల ఘాట్ రోడ్డు టర్నింగ్ లో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది అయ్యప్ప స్వామి మాలధారులు ఉన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నెల 12న చిలకలూరుపేట నుండి బస్సు బయలుదేరింది. గుంటూరుకు చెందిన మౌనిక ట్రావెల్ బస్సులో అయ్యప్ప స్వాములు వెళ్లారు. గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పురుషోత్తమపట్నం షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య గుండె జబ్బుల వైద్య శిబిరం సేవల్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు, డాక్టర్ ముద్దని రమేష్ బాబు కోరారు. ఈ శిబిరంలో అన్ని ఉచితంగా చూపబడతాయన్నారు. ప్రముఖ కార్పొరేట్ వైద్యశాల ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వారి పర్యవేక్షణలో ఉచితంగా గుండె జబ్బులకు చికిత్స అవసరమైనంత ఆపరేషన్ చేయబడతాయన్నారు. ఈ అవకాశం పేదలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, పావులూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం గురించి మీ ముందు రావడం జరిగిందండి. అదేమిటంటే ఈ నెల 21వ తారీఖున పురుషోత్తపట్నంలోని షిరిడి సాయిబాబా మందిరం నందు ప్రత్యేకమైన మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంది. ఆ క్యాంప్ ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి ఏంటంటే కళ్ళ గురించి, కళ్ళ సమస్యల గురించి ఒకటి, రెండోది గుండె సమస్య గురించి. ప్రత్యేకంగా ఈ 2 విషయాల గురించి మనకి మాట్లాడదాం అనేసి మీ ముందు రావడం జరిగింది. ముఖ్యంగా రమేష్ హాస్పిటల్ అంటే మీ అందరికీ తెలుసు, బాగా గత 40 సంవత్సరాల నుంచి ఎంతోమందికి సేవ చేసేసి ఎంతో పేరు తెచ్చుకున్న హాస్పిటల్ రమేష్ గారి హాస్పిటల్. ఎంతో కొత్త పరిశోధనలు, కొత్త ఆపరేషన్లు చేసేసి పేర్లు తెచ్చుకున్న హాస్పిటల్లో మనకి ఈ అవకాశాన్ని కల్పించిన మన ప్రతిపాటి పుల్లారావు గారికి మనం ఎంతో కృతజ్ఞత తెలపవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఏ సమస్య అయినా కూడా కొంత కార్డు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా మనకి ఎల్ఓసి ద్వారా చాలామందికి సహాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆ విషయంలోనూ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెండోది వచ్చేసి కళ్ళ గురించి మనకి మీకు తెలుసు. కళ్ళ గురించి ఇప్పుడు ఒక్కటే కాకుండా పొర, తర్వాత గ్లకోమా అనే ఇతర ఏ సమస్య ఉన్నా కూడా మనకి శంకరకాయ హాస్పిటల్ ద్వారా మనకి అవకాశం కల్పించే అవకాశం ఉంది. సో ఈ క్యాంపుని అందరూ సక్రమంగా ఉపయోగపెట్టుకునే క్రమంలో మీరు వారిని ప్రోత్సహించినట్టు అవుద్ది. అంత ఎక్కువ మంది వస్తే అంత
మనకు అవకాశం ఉంది. బాగా అన్ని ఉచితంగా చేసి పెడతారు. ఆ రోజు 21వ తారీఖు నుంచే మనకు అదే రోజు ఆపరేషన్ సంబంధించింది ఉచిత బస్ ద్వారా మీకు అక్కడికి చేపించేసి మీ సంపూర్తిగా మీరు ఇక్కడ బయలుదేరేసి మనకు ఇక్కడి నుంచి అక్కడ ట్రీట్మెంట్ ఏదో అవసరమైతే అది చేసి అన్ని ఉచితంగా చేసి పెట్టేదానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ సక్రమంగా ఉపయోగపెట్టుకొని అందరూ ఒక ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీలు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పైకి ఏమి లేకుండా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ ఏమి లేకపోయినా కూడా మనం ఆ గుండె షుగర్ కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ రమేష్ హాస్పిటల్లో గుండెకి సంబంధించిన ముందుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఎంతోమందికి సహాయం చేసి పెడుతున్నారు. సో ఇక్కడ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మనం పత్తిపాటి పుల్లారావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఇంకొంచెం ఇట్లాంటి మరిన్ని క్యాంపులు ఎన్నో చేసి మీ అందరికి ఉపయోగపడాలని కోరుకుంటూ మీ అందరి సెలవు. నమస్కారం. అందరికీ నమస్కారం. మన చెల్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు ఈ 40వ మెగా క్యాంపుని ఉచిత గుండె వైద్యము మరియు కంటి వైద్యాన్ని పురుషోత్పట్నం సాయిబాబా గారి మందిరంలో ఈ నెల 21వ తారీఖున ఆదివారం నిర్వహిస్తున్నారు. కాబట్టి గుండె వైద్యాన్ని ప్రముఖ సంస్థ ఆస్ట్రా రమేష్ హాస్పిటల్ వారు నిర్వహిస్తారు. మరియు కంటి వైద్యాన్ని శంకర్ నేత్రాలయం, ఇది కూడా చాలా ప్రముఖమైన హాస్పిటల్, వారు నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి చిలుకూరుపేట నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. తర్వాత ఇలాంటి శాసనసభ్యులు మన నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉండటం మనకి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణంలోని షిరిడి సాయి మందిరం దత్తక్షేత్రంలో దత్త తీసుకున్న భక్తుల మంగళవారం స్థానిక నరసింహస్వామి దేవస్థానంలో ఇరుముడు ధరించారు. అనంతరం పట్టణ వీధిలో ఊరేగింపు జరిపారు. ఈ సందర్భంగా పురవీధులు ఆధ్యాత్మిక శోభతో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ భత్తినేని శ్రీనివాసరావు ఉన్నారు. షిరిడి సాయిబాబా మందిరం, శ్రీ సాయి దత్త స్తూపం, షోడశ దత్తులతోటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దత్త పరంపర అందరితోటి నవనాథులతోటి షోడశ దత్తావతారాలతోటి 153 అడుగుల ఎత్తు దత్త స్తూపం ఉన్న క్షేత్రం ఎక్కడైందంటే మన చిలకలూరుపేట పురుషోత్తపట్నం గ్రామంలో వేయించేసి ఉన్నారు. మరి ఆ స్వామికి సాయి దత్త మార్గ మన మందిరంలో గత 16 సంవత్సరాలుగా ఈ దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 16వ సంవత్సరం దత్తమాల తీసుకొని సాయి దత్త స్వాములు మన పురోహితులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.